కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర అవతరణను పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమ వేడుకలకు ముఖ్య అతిథిగా ఐటీ పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసు కవాతు నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా రానున్న రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తితో అభివృద్ధిని కొనసాగిస్తామని సందర్భంగా పేర్కొంటూ ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ పమేల సత్పతి తదితరులు హాజరయ్యారు. సామాజిక పరిపాలన రంగంలో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, ఇంద్రమ్మ ఇళ్ల వంటి పథకాలతో పాటు సంపన్నులతో సమానంగా తెలంగాణ మహిళలతో విద్యుత్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా శక్తి స్టాళ్లను ప్రభుత్వం ప్రారంభించింది. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలని నిర్ణయించాం. 35,964 మంది రైతులను రుణ విముక్తులను చేయడం జరిగింది.